నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అంటే 2026 సంవత్సరానికి రాబోతున్నాం గాబట్టి, చాలా మందికి చాలా కోరికలుంటాయి. అంటే ఈ సంవత్సరంలో జరుగుతాయా లేదా అనే సందేహం ఒకటి. వివాహం అనుకోవచ్చు. మనిషికి ప్రతి ఒక్క సమస్య అనేది ఉంటుంది గాబట్టి, ఈ సంవత్సరం అయితుందా అనేది గట్టి నమ్మకంతో ఉంటారు. అయితే ఈ 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటూ కూడా మీరు తెలియచేయాలండి. ఖచ్చితంగా. ముందుగా మన భక్తి భాస్కర పొలిటిన్ మీడియా వల్ల ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే ముందుగా మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. గురువుగారు, ఇప్పుడు కన్యా రాశి వారికి 2026 సంవత్సరంలో జనవరి నుంచి చూసుకొని డిసెంబర్ వరకండి ఏ విధంగా ఉంటుంది? పరిహారం ఏంటంటారు అసలు? ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోవాలంటే ఏ సంవత్సరం కూడా సరిపోదు. అన్ని సంవత్సరాలు ఒకేలా ఉంటుందన్నమాట. వారు సాధిస్తారు, సంపాదిస్తారు, వేరే వారికి పెడతారు. అంటే వీరు ఒక గురువు స్థానం అనమాట. ఎట్లా ఉంటుందంటే పోతూ పోతూ దావని పోతూ ఉంటారు. పోతూ పోతూ అందరూ చూస్తుంటారు కదా! చూసినప్పుడు ఏంటంటే బాగున్నారా? ఏమైనా కావాలా? ఇచ్చి వెళ్తుంటారనమాట. ఇచ్చేసి వెళ్తుంటారు. వీరికేం మిగిలించుకోరనమాట. అందరూ బాగున్నారా? అంటే చాలు వీళ్ళకి కడుపు నిండిపోద్ది. అలా ఉంటారు కన్యా రాశి వారు. కాబట్టి అలాంటి కన్యా రాశి వారు పెట్టుబడి లేకుండా సంపాదిస్తారు. హ్మ్. పెట్టుబడి తెలివితేటలతో లేకుండా. లేకుండా తెలివితేటలతో సంపాదిస్తారు. మోసం చేసి కాదు. తెలివితేటలతో సంపాదిస్తారు. ఎంతటి వాళ్ళకైనా సలహా ఇవ్వగలటువంటి పొజిషన్‌లో ఉంటారు. ఆ స్థితిగతులు ఉంటాయి కన్యా రాశి వారికి. అలాంటి కన్యా రాశి వారికి 2026 సంవత్సరం. 2026 సంవత్సరం అంటే అన్ని లక్కీ నంబర్సే ఉంటాయి వారికి. 8, 4, 2, 6 ఇవన్నీ కూడా కన్యా రాశి వారి లక్కీ నంబర్‌లు. దానికి తగ్గటువంటిగా 2026 2, 6, 2 కలిపితే 8. ఈ అన్నీ కూడా వీరికి కలిసొస్తుందనమాట. అవును. కాకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు సానుకూలంగా అయితే ఇది కనుక కొన్ని కొన్ని మాసాలు మాత్రమే కలిసొస్తాయి. ఇక ముందుగా మనము మొదటి అధ్యాయంలో కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు గనక తీసుకున్నట్టయితే గనక ఇంతకుముందు చేసినటువంటి తప్పులకి బాధ్యతగా, బానిసత్వంగా చేయాల్సొచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంటే తప్పు ఒప్పుకొని ఆ నిందలు పడటం, తప్పు ఒప్పుకొని దానికి శిక్ష అర్హులవ్వటం, తప్పు ఒప్పుకొని ఇంక చేయనని మందలించటం ఇలాంటివి జరుగుతా ఉంటాయన్నమాట. ఇక తర్వాత నష్టం కూడా కొంత కనిపిస్తా ఉంది. ఎప్పటినుంచో సంపాదించినటువంటి సొమ్ము కూడా ఏదో ఒక విధంగా మనకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉండిద్ది. పెట్టాల్సొచ్చినటువంటి సందర్భం మాట. అది మంచికే జరుగుతుంది. కానీ ఎప్పటినుంచో ఆ కాయ కంచుకు పోసుకొని కష్టపడి సంపాదించినటువంటి సొమ్మంతా కూడా ఏదో ఒక శుభకార్యానికో, సంబంధం లేని వాళ్ళకి ఇవ్వడము. జరుగుతుంది. ఎందుకంటే మంచితనం కోసం పోతే మొత్తం ఉన్నదంతా ఊడ్చికొట్టుకుపోతదనమాట. అలాంటివి జరుగుతూ ఉంటదనమాట. దానికి ఇంకేం చేయలేరు. వీరి ధైర్యం ఏందంటే మళ్ళీ మొదలు పెడదాం అనే ధైర్యం అనమాట వీరికి. అయితే అండి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మరి వివాహం కుదిరే వివాహ ఛాన్స్ ప్రయత్నాలు ఉందంటారా? కన్యా రాశి వారికైతే గనక 27 సంవత్సరాలు దాటిన వారికైతే చేయొచ్చు. అది కూడా ఫిబ్రవరి 19 తర్వాత. 2020 సంవత్సరం ఫిబ్రవరి 19. అది తర్వాత మోఢ్యం అనేది 19 తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత మాత్రమే కన్యా రాశి వారికి పెళ్లి చేయొచ్చు. కానీ 27 సంవత్సరాలు దాటిన వారికి చేస్తే మాత్రమే ఆ పెళ్లి సుఖాంతం అవుతుంది. అంటే శుభప్రదంగా వెదజల్లుతుంది. 7 తరాల పాటు బావుంటారు. ఆ తర్వాత గనక ఇంకా తక్కువ ఏజ్‌లో పెళ్లి చేస్తే కూడా అది నిలబడదు అనేది చెప్పలేం. నిలబడుతుందో లేదో వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుందింకది. సో, అది నక్షత్రం, రాశి, దశ అన్నీ కూడా చూసుకోవాలి మనం. కాతే 27 సంవత్సరాలు దాటితే మాత్రం చేసుకోవచ్చు. ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా ముందుకెళ్ళిపోతారు. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా వీరు ప్రయత్నం చేస్తే కళ్యాణాల ప్రయత్నం చేయొచ్చు. మన అమ్మాయి, మన అబ్బాయి అనిపించుకోవచ్చు. జాబులు, వెసులుబాట్లు కూడా కనపడుతూ ఉన్నాయి. ముందు లాస్ అయినటువంటి వాటిని ఎలా సమకూర్చుకోవాలి, ఎలా కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలా అనుకునే దానికి అవలక్షణాలు 64 కళల్లో కూడా వీరు రాణింపు చేస్తారు కాబట్టి ఏ రంగంలోనైనా వీరు ఉంటారు కన్యా రాశి వారు. కాబట్టి మంచి స్థానాల్లో ఉంటారు కాబట్టి పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంలో కూడా నైపుణ్యం బావుంటుంది వీరిది. పెళ్ళికి కూడా చేసుకునే అదృష్టం కొంతమందిలో కనిపిస్తా ఉంది. మరొక అదృష్టం ఉంది. కన్యా రాశి వారు ఎగిరి లేచి గంతేసేటువంటి అదృష్టం. ఏంటిదండి అది? లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి. లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఇది 6 మాసాల లోపు, జూన్ లోపు గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్
ఈ 3 మాసాల్లో గనక వీరు ఏదైనా విదేశీ ప్రయత్నం కానీ చేయొచ్చు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయొచ్చు. డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఉండి అవి అడగటానికైతే ప్రయత్నం చేయొచ్చు. స్థలాలు, ఇళ్ళలో కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి, ఇండస్ట్రీలు స్టార్ట్ చేసడానికి చాలా బావుంటుందని చెప్పొచ్చు ఈ 3 మాసాలు. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇక్కడైతే గనక దూర ప్రయాణాలు చేసేది కనిపిస్తుంది. కాశీ, రామేశ్వరం లాంటి ఇలాంటి తీర్థయాత్రలు చేసేదానికి, దూర ప్రయాణాలు చేసేదానికి, విదేశీ ఎళ్ళడానికి అమ్మాయిల దగ్గరికి, అబ్బాయిల దగ్గరికి అంటే వాళ్ళ పాపలు, పిల్లలుంటారు గదా! అమ్మాయిలు, అబ్బాయిలంటే అట్లా కాదు. పిల్లలు, పెద్దలు ఉంటారు. వారి రిలేషన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళటానికైతే గనక ఈ లాస్ట్ 3 మాసాలైతే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేదానికి కనిపిస్తా ఉంది. ఇక వీరికి గురుచండాల యోగం అయితే బాగుంది. ఈ గురుచండాల యోగం ఎప్పుడొస్తదంటే గనక మే 18థ్ తారీఖు నుంచి ఆగస్టు 13వ తారీఖు వరకు కూడా ఈ యొక్క యోగం ఉంటుంది. ఈ యోగంలో వీరైతే గనక ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి, దూర విద్య సంబంధించి, ఏదైనా సరే పోటీ పరీక్షల్లోనూ, ఏదైనా సరే ఫెయిల్ పొద్దుగూకులు అవుతుంటే గనక వారేదైనా ఎగ్జామ్స్ కూడా రాస్తే అక్కడ పాస్ అయ్యేలా కనిపిస్తా ఉంది. ఇకపోతే వీరు అన్నపూర్ణ అమ్మవారు వీరి సమీప దూరంలో ఉన్న, పార్వతీ అమ్మవారి సమీప దూరంలో ఉన్న, అక్కడ అమ్మవారికి బట్టలు, పట్టు వస్త్రాలు సంవత్సరం మొత్తంలో ఒక్కసారైనా సరే అమ్మవారికి సమర్పించుకోవాలి. మీకున్నటువంటి కోరికలు కొంగు బంగారం చేసేటువంటి అమ్మవారు కాబట్టి ఆవిడకి చేసుకోవాలి. ఇక లక్ష్మీ అమ్మవారికి ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రోజున ఈ వీరు చేసుకోవాల్సి అనుకుంటే కనుక లేదా అమావాస్య ముందు, పౌర్ణమి ముందైనా సరే లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ గవ్వలతో పూజ చేసుకొని, లక్ష్మీ అమ్మవారికి పాల తాలికలు గాని, లక్ష్మీ అమ్మవారికి చక్కెర పొంగల్ గాని సమర్పించుకున్నట్టయితే గనక, ఆ పులిహోర చక్కెర పొంగల్ సమర్పించుకున్నట్టయితే గనక వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆరోగ్యం అండ్ దృశ్యం అన్నీ కూడా సమాత్వంలో కనిపిస్తా ఉంటాయి. సంపాదించుకుంటారు, సాధిస్తారు, ఎంతోమందిని ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అలాంటి వృత్తిలోను, అలాంటి రంగాల్లో ఉండేటువంటి కన్యా రాశి వారికి కూడా ఈ 2020 సంవత్సరంలో కూడా బాగుండబోతుంది అని చెప్పొచ్చు. అయితే అండి ఇప్పుడు కన్యా రాశి వారికి పరిహారం అనుకోవచ్చు. అంటే వీళ్ళకి కలిసి వచ్చే కలర్, నంబర్, వారం అంటే ఏంటండి? వీరికి మంగళవారం, శుక్రవారం లేదా శనివారం ఈ 3 వారాలు కూడా వీరికి అద్భుతం కలిసొస్తాయి. ఇక వీరి కలర్ వైట్ అండ్ రెడ్, ఆరెంజ్, టమాటో ఈ కలర్స్ అన్నీ కూడా వీరికి అద్భుతం కలిసొస్తాయి. ఇక నంబర్స్ ఆల్రెడీ మీకు చెప్పున్నాను నంబర్స్ 2, 4, 6, 8 ఈ నంబర్స్ అన్నీ కూడా కన్యా రాశి వారి సొంతం. కాబట్టి ఏ నంబర్స్ కూడా అందుకే సంవత్సరం వీరికి బాగా కలిసొస్తుందని చెప్పాను. నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక వీటితో పాటు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇవి కూడా జరిగినాయి అనుకోండి, మనం అనుకున్నవి ఏం ముందుకెళ్ళవు. కాబట్టి అట్లా ఏమైనా మీకు సమస్య ఉంది అంటే గనక ఎక్కడైనా గురువుగారు ఉంటే సమీప దూరంలో అతన్ని సంప్రదిస్తే గనక మీకున్నటువంటి సమస్యని కొంచెం మేర పరిష్కార మార్గం చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు అన్ని రకాలుగా మంచి జరిగేదానికైతే అవకాశం కనపడుతుంది. చాలా చక్కగా తెలిసే గురుగారు. ధన్యవాదాలు.